ఇటువంటి క్రమంలో పోలీసులతో వాగ్వాదాన్ని దిగాడు మళ్ళీ ఆయన. నీ ఎంత చూస్తానని చెప్పేసి ఇటు ఏళ్ళు చూపిస్తా ఆల్రెడీ వాళ్ళ ఫోటోలు వచ్చినాయి కదా పేపర్లో. ఫస్ట్ దీన్ని బట్టి మరి ఆయన మారాడు అనుకోవాలా, పరివర్తన చెందాడు అనుకోవాలా? ఇప్పుడు ఆ టోల్ ప్లాజా ఏదో ఉంది కదా అక్కడ నుంచి కాజా టోల్ ప్లాజా దగ్గర నుంచి ఆయన ఇంటి దాకా పెద్ద ఎత్తున ర్యాలీ తీయాలని చెప్పి చూశారు. 30 యాక్ట్ ఉంది, పోలీస్ 30 యాక్ట్ ఉంది. మీరు ఆ 4-5 వెహికల్స్ తప్ప మీ వెహికల్ తోటి మ్యాక్సిమం 7-8 వెహికల్స్ తప్ప మీరు అలౌ చేయమని చెప్పారు. లాస్ట్కి పోలీసులు ఏం చెప్పారు, అది వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరు ట్రాఫిక్ జామ్ చేయడానికి లేదు, సాయంత్రం పూట హైవేలో వస్తా పోతుంటే మీరు ట్రాఫిక్ జామ్ చేయడానికి లేదని చెప్పారు. ఆ నేపథ్యంలో గొడవ జరిగింది. అక్కడ ఉండేటువంటి సిఐల్ని ఈయన ఎదురు తిరిగి మాట్లాడారు, ఎస్ఐని ఎదురు తిరిగి మాట్లాడారు అని అంటారు. బహుశా కేసు పెట్టినట్లే. ఇంకా ఇప్పుడు విధుల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆటంకపరిచారు అనేది పెద్ద కేసు. బహుశా అది కూడా పెడతానేమో తెలియదు, ఇంకా పెట్టినట్టు ఇంకా నాకు ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు, కానీ పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ ఎస్ఐని, పోలీసుల్ని, సిఐని వాళ్ళందరినీ ఏళ్ళు చూపిస్తాం మీ అంత చూస్తాను అని అంటే ఎవరు ఒప్పుకుంటారు? విధుల్లో ఉన్నటువంటి పోలీసుల్ని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒప్పుకోరు కదా, కేసులు పెడతారు, పెట్టకుండా ఉండరు, దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి అంబటరామపురిలో మార్పు వచ్చిందంటే ఇప్పుడు మరి పోలీసుల మీద అంత దురుసుగా మాట్లాడారని అంటే మార్పు రానట్టే అనుకోవాలి. పైగా ఇప్పుడు మీరు ఎన్నిసార్లు జైల్లో పెడతారు పెట్టుకోండి, అంత ధైర్యంగా మేము వస్తామని చెప్పేసి అన్నారు. నిజంగా ఇప్పుడు పొలిటీషియన్ భయపడ్డా, ఇప్పుడు కూడా ఏ పొలిటీషియన్ కదా ఎవరు భయపడరు. ఇవాళ జైలుకు పోయి రావడం అనేది పెద్ద తప్పు కాదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని ఈ సమాజంలో తీసుకురాగలిగారు గత 7 సంవత్సరాల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోయించారు, 16 నెలల పాటు జైలుకు పోయించారు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతిసారి అసెంబ్లీలో నువ్వు జైలుకు పోయించావు అని చెప్పేసి అన్నారని ఆయనకి లోపల నన్ను జైలుకు పోయించారు అంటారని చెప్పేసి ఆయన అధికారంలో రాగానే వరుస పెట్టి అందరినీ అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి, కొల్లు రవీంద్ర దగ్గర నుంచి, దుడిపాటి నరేంద్ర గారి నుంచి, జేసీ ప్రభాకర్ రెడ్డి దగ్గర నుంచి ఎవరు దొరికితే వాళ్ళని లోపల వేసేసారు. ఇప్పుడు నువ్వు జైలుకు పోయించావు అంటే నువ్వు పోయి రాలని అంటారు. అంతేగా ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి? జైలుకు పోయి రావడం తప్పే కాదు అనేటువంటి పరిస్థితి సమాజాన్ని తీసుకొచ్చేసారు. పైగా జైలుకు పోయి వచ్చిన తర్వాత ఆయన ఒక మహాత్మా గాంధీ లాగా చేసుకొని వస్తారు, స్వాతంత్ర సమర యోధులాగా ఊరేగించుకొని తీసుకురావడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. అంబటరాంబాబు గారు ఆ మాట అన్నారు కదా సార్, ఏదో నేను వారం రోజులు కనిపించలేదని నా కోసం నా అభిమానులు వచ్చారు నన్ను తీసుకెళ్ళడానికి, నన్ను చూడడానికి, అది కూడా తప్పు అంటారా మీరు అని చెప్పి క్వశ్చన్ చేశారు. అంటే క్వశ్చన్ మార్క్ ఏంటి అంటే ఏదైనా ఉద్యమకారులను లేదంటే మంచి చేసి